విస్తృతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి దాదాపు 13 రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీకి సంబంధించిన విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పోలీసులు పాప జాడ కోసం అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అడవిని మొత్తం జల్లెడ పడుతున్నారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పాప కనిపించకుండా పోయిన తోట కంచె వద్ద బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఘటనగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో తమ పెంపుడు కుక్క ప్రధాన ఆధారంగా నిలిచింది. అది కూడా పాపకు సంబంధించిన కొన్ని జాడలను తెలిపే క్రమంలో మరణించింది. తాజాగా కుక్క పలు ప్రాంతాలలో సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా పాప కిడ్నాప్కు గురైనట్లు భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పాప క్షేమంగా ఉన్నట్లు భావిస్తున్నారు. వారు భావించినట్లు పాప త్వరగా దొరకాలని తల్లిదండ్రులు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.